హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మనం టైటిల్లోనే చూసాం, పీసీని లేదా కంప్యూటర్ని స్పీడప్ చేయడం ఎలా. సో ఫ్రెండ్స్, మనం జనరల్గా చేసేవి మన కంప్యూటర్ని స్పీడప్ చేయడం కోసం మనందరికీ తెలుసు, జనరల్గా ర్యామ్ని పెంచుకుంటూ ఉంటాం లేదా మార్చుతూ ఉంటాం. ఓకే, అలా కాకుండా ఇంకొంత కాస్ట్లీ వ్యవహారం ఏంటంటే మన మదర్ బోర్డ్ ప్రాసెసర్లని చేంజ్ చేసుకోవడం. సో ఇలా మన సిస్టమ్ యొక్క హార్డ్వేర్ పార్ట్స్ అంటే ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ ఇలాంటివి మారుస్తూ మనం ఏం చేస్తాం, మన సిస్టమ్ని స్పీడప్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది ఎక్కడ అంటే స్టోరేజ్, ఐ మీన్ హార్డ్ డిస్క్. మీ యొక్క హార్డ్ డ్రైవ్ని మార్చాలని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఒకవేళ అది ఫెయిల్యూర్ కాకుంటే అంటే చాలామంది నో అనే చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర ఒక 1 TB హార్డ్ డిస్క్ ఉంది, మీరు ఇప్పుడు i5 సిస్టమ్ని యూజ్ చేస్తున్నట్లయితే మీరు i7 తెచ్చుకున్నాక కూడా ఈ 1 TB హార్డ్ డిస్క్ని దాంట్లో వేసుకొని వాడడానికి మీరు ఏమాత్రం సందేహించరనే అనుకుంటున్నా. మీరే కాదు, 99% మనమంతా అలాగే ఆలోచిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మారాల్సిన సమయం అనేది వచ్చింది. విషయం ఏంటంటే మనం హార్డ్ డిస్క్ని మార్చుకొని కూడా మన సిస్టమ్ని స్పీడప్ చేయవచ్చు. చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఇది చాలామందికి. ఎందుకంటే హార్డ్ డిస్క్ అనేది స్పీడ్ ఎందుకు అవుతుంది సార్, మేము స్టోరేజ్కి మాత్రమే వాడతాం కదా అని అనుకోవడం సహజం. కానీ ఇది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల గురించి మీరు విన్నట్లయితే మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఖాయం. సో చూద్దాం ఫ్రెండ్స్, అంత తేడా ఎందుకు వస్తుంది అనేది. సో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం వాడుతున్నది ఏంటి, హార్డ్ డ్రైవ్ని మనం వాడుతున్నటువంటి ట్రెడిషనల్ హార్డ్ డ్రైవ్ని ఏమంటాం అని అంటే హెచ్డిడి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫామ్లో చెప్తున్నాను, దాన్ని ఏమంటారు ఏంటి అనేది కూడా మనం చెప్పుకుందాం. సో ఈ హెచ్డిడి నుంచి మరి మనం ఎలా మారాలి అంటే ఎస్ఎస్డికి మారాలి. సో మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిడి అండ్ ఎస్ఎస్డి అనేది ఇప్పుడు చూస్తే మీకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ని హెచ్డిడి అని పిలుస్తామని చెప్పుకున్నాం. సో హెచ్డిడి అంటేనే హార్డ్ డిస్క్ డ్రైవ్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నది దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్ ఏంటంటే ఎస్ఎస్డి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్గా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఎస్ఎస్డిగా మా వాడుక అనేది ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనం ప్రధానంగా ఎస్ఎస్డికి హెచ్డిడికి తేడా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి. సో పవర్ యూసేజ్ విషయానికి వస్తే మీకు 2 to 3 వాట్స్ అనేది చాలా తక్కువ పవర్ యూసేజ్ అనేది ఎస్ఎస్డిలో మనం చూడొచ్చు. అలాగే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్లు ఎస్ఎస్డి కంటే చాలా ఎక్కువ పవర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అది యావరేజ్గా 6 to 7 వాట్స్గా చెప్పుకోవచ్చు. అలాగే కాస్ట్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇక్కడ ఎస్ఎస్డి అనేది చాలా కాస్ట్లీ. ఓకే, ఎందుకంటే మనం చాలా స్పీడ్ చూసుకుంటున్నాం కదా. సో ఈ కాస్ట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ విషయంలో మాత్రం ఎస్ఎస్డి అనేది చాలా కాస్ట్లీ. అయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ మాత్రం చాలా తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతుంది ఎస్ఎస్డితో పోల్చినప్పుడు. అలాగే కెపాసిటీ విషయానికి వస్తే టిపికల్గా మనకు ఎస్ఎస్డి అనేది చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుంది. చాలా తక్కువ కెపాసిటీ కలిగిన హార్డ్ డిస్క్లు మాత్రమే, డిస్క్ డ్రైవ్లు మాత్రమే మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నవి. సారీ,
డిస్క్ డ్రైవ్లు కాదు ఇవి, సాలిడ్ స్టేట్ డ్రైవ్లు మనకు చాలా తక్కువ కెపాసిటీలోనే అందుబాటులో ఉన్నవి. అదే హెచ్డిడిలోకి వచ్చేసరికి మనకు 4 TB వరకు అందుబాటులో ఉన్నవి. సో ఇక్కడ కెపాసిటీ విషయంలో ఎస్ఎస్డీలు చాలా తక్కువ స్పేస్ని కలిగి ఉంటాయని దీని సారాంశం. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ టైంని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 22 సెకండ్స్ లోపల ఎస్ఎస్డి ద్వారా బూటప్ అయిపోతే హెచ్డిడిలో మాత్రం 40 సెకండ్స్ అండ్ అబోవ్ మీకు టైం అనేది తీసుకుంటుంది బూటప్కి. ఓకే, సో అలాగే నాయిస్ అంటే శబ్దం కానీ లేదంటే చిన్న డిస్టర్బెన్స్ లాంటి వాయిస్ అనేది బయటికి రావడం. సో ఇలాంటి శబ్దం అనేది మీకు ఎస్ఎస్డిలో ఉండదు, ఎందుకంటే దాంట్లో అసలు మూవింగ్ పార్ట్సే ఉండవు. సో కదిలే పార్ట్స్ ఉండవు కాబట్టి శబ్దం అనేది జనరేట్ అవ్వదు. అలాగే హెచ్డిడి విషయంకి వస్తే మాత్రం దాంట్లో స్పిన్నింగ్ పార్ట్స్ అనేవి అంటే మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండడం వల్ల మీకు హార్డ్ డిస్క్ నుంచి కొంత శబ్దం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే వైబ్రేషన్ సేమ్ మూవింగ్ పార్ట్సే లేనప్పుడు ఎస్ఎస్డిలో మీకు వైబ్రేషన్ అనేది ఎందుకు వస్తుంది? అలాగే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి హార్డ్ డిస్క్లో మాత్రం కొంత వైబ్రేషన్ అనేది అప్పుడప్పుడు కలుగుతుంటుంది. సో హీట్ ప్రొడ్యూస్డ్ అనేది చూసినట్లయితే హీట్ ప్రొడక్షన్ అనేది జనరల్గా మనకు ఎస్ఎస్డిలో చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ పవర్ని యూజ్ చేస్తుంది. అలాగే తక్కువ అసలు మూవింగ్ పార్ట్స్ అనేవి లేవు కాబట్టి. మరి హెచ్డిడి విషయంకి వస్తే మాత్రం దీంట్లో అసలు ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరగదు. కానీ ఎస్ఎస్డితో పోల్చినప్పుడు మాత్రం కొంత ఎక్కువ హీట్ని హెచ్డిడి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం క్యాజువల్గా తీసుకున్నట్లయితే దీనికంటే ఎక్కువ పవర్ని యూజ్ చేస్తుంది. అలాగే దీంట్లో మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండడం వల్ల మీకు ఎస్ఎస్డి కంటే హెచ్డిడిలో హీట్ జనరేషన్ అనేది హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా మనం గమనించాల్సిన తేడాలు. అలాగే ఇంకా కొన్ని చూసినట్లయితే ఫెయిల్యూర్ రేట్ అంటే మీకు ఎంత మన్నిక అనేది చూసినట్లయితే మీకు ఎస్ఎస్డిలో 2 మిలియన్ అవర్స్ వరకు వస్తే ఇక్కడ వచ్చేసరికి 1.5 మిలియన్ అవర్స్ మాత్రమే మనకు వస్తుంది. అంటే దీంట్లో మన్నిక విషయంగా చూసుకున్నా కూడా మీకు ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లు అనేవి ఎక్కువ కాలం పనిచేయడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఫైల్ కాపింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ని చూసినట్లయితే జనరల్గా 200 MB per సెకండ్ నుంచి 550 MB per సెకండ్స్ వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. అలాగే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ మాత్రం 50 నుంచి 120 MB per సెకండ్స్గా మనకు ఫైల్ కాపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో ఎఫ్డిఈ ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అనేది కొన్ని మోడల్స్లో మాత్రం సపోర్టెడ్. అలాగే సేమ్ ట్రెడిషనల్ హార్డ్ డిస్క్లో కూడా ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ అనేది మనకు కొన్ని సపోర్టెడ్ మోడల్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. సో ఇది మాత్రం రెండింటికి సమానంగా ఉన్నటువంటి ఆప్షన్. అలాగే ఫైల్ ఓపెనింగ్ స్పీడ్ని మనం గమనించినట్లయితే మినిమం యాక్చువల్గా ఇక్కడ అప్ టు అనేది రాసుకోవడం జరిగింది, కానీ మినిమం 30% ఫాస్టర్ దాన్ హెచ్డిడి అండి. హెచ్డిడి కంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ కంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది మీకు 30% నుంచి 30% కంటే ఎక్కువ ఫాస్ట్గా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే హెచ్డిడి విషయానికి వస్తే చాలా తక్కువ స్పీడ్లో 30% కంటే తక్కువ స్పీడ్లో ఎలా చెప్పుకున్నా ఒకటే హెచ్డిడి అనేది మనకు ఫైల్ ఓపెనింగ్ స్పీడ్ని ఇస్తుంది. ఓకే, మ్యాగ్నెటిజం నుంచి అఫెక్టింగ్ అనేది చూసినట్లయితే మీకు ఎస్ఎస్డిలో అలాంటి ప్రాబ్లం మనకు ఉండదు. జనరల్గా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి హార్డ్ డిస్క్లో మాత్రం ఆ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే డేటా ఎరేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినటువంటి విషయాలు కూడా కొంత
ఇక్కడ చూసినటువంటి విషయాల కంటే కూడా ఇప్పుడు మార్కెట్లో మనకు ఇంకా కొంత అడ్వాన్స్డ్గా అవైలబుల్ అనేది ఉంది. ఒకసారి చూసినట్లయితే మనం ఎస్ఎస్డి గురించి ఇప్పుడు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చూద్దాం మరి ఎస్ఎస్డి యొక్క టెక్నికల్ డీటెయిల్స్. ఎస్ఎస్డి యొక్క టెక్నికల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఎస్ఎస్డి బ్రాండ్ ట్రాన్సెండ్ది. సో మోడల్ నెంబర్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంది. సో ఈ యొక్క మోడల్లో మనకేంటంటే చాలా స్పీడ్ ఉన్న చాలా స్పీడ్ ఉన్నటువంటి ఎస్ఎస్డి ఇది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కెపాసిటీ ఫైల్ కాపీ అండ్ రైటింగ్ స్పీడ్లో మనం చెప్పుకున్నటువంటి అంశం 200 MB/s నుంచి 550 MB/s అనేది మనకు అవైలబుల్గా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ట్రాన్సెండ్ ఎస్ఎస్డిలో మాత్రం 6 GB/s ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఉంటుందంట. చూసారా, చాలా ఎక్కువ స్పీడ్, ఇది చాలా ఎక్కువ స్పీడ్. సో అలాగే మీరు ఇక్కడ స్టోరేజ్ విషయం మాత్రం ఈ మోడల్లో చాలా తక్కువ ఉంది. కానీ మీకు సరిపడేంత స్టోరేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే వీలు కూడా మీకు ఉంది ఇక్కడ. ఓకే, సో మెమరీ స్టోరేజ్ కెపాసిటీ మాత్రం 64 GBగా ఈ యొక్క మోడల్లో ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు స్పీడ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు, మీరు కొంత ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని భరించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడు మీరు ఎస్ఎస్డిని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అలాగే మీకు ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ మీరు సిద్ధమైతే మీరు ఎస్ఎస్డి అనేది పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్. మాకు ఎక్కువ స్టోరేజ్ కావాలి, సిస్టమ్ కొంచెం స్పీడ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, త్వరగా బూట్ అవ్వాల్సిన అవసరం లేదు అని మేము ఎక్కువ ఖర్చు చేయలేము అనుకునే వాళ్ళకి మాత్రం ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ అనేది బెటర్. కానీ ప్రపంచం అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనం కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఎస్ఎస్డిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టోరేజ్ని ఇచ్చే ఆప్షన్స్ కూడా ముందుగా వస్తాయని ఆశిస్తున్నాం. ఈ వీడియోలని మీ ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే వారికి కూడా నాలెడ్జ్ని పంచండి. థ్యాంక్ యూ సో మచ్.